వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఏర్పాట్లు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి పర్యటనకు అవకాశం. స్కూల్ బస్సులను వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలి. ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగకపోతే ఆ పాపం బీజేపీదే అన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య. కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంటింటి చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. చెత్త సేకరణ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. అంతర్గాం మండలం మురుమురులో ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గాం మండలం మురుమూరు ప్రాంతంలో SRSP కాల్వలు 17L, 27L కింద పాలకుర్తి అంతర్గాం మండలంలో ఉన్న 13,386 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తయిందని, ఈ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రుల పర్యటనకు అవకాశం ఉందని తెలిపారు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాలు వంటి కార్యక్రమాలను ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రామగుండం లిఫ్ట్, బండలవాగు లిఫ్ట్, అంతర్గాం పాలకుర్తి మండలానికి సంబంధించిన రైతులందరం కలిసి సుమారుగా 15 సంవత్సరాల ముందు పాదయాత్ర చేసి మా అందరి యొక్క సంకల్పం, మా అందరి కళ, యావత్ తెలంగాణకు మా భూములు ఇచ్చి త్యాగాలు చేసి యావత్ తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే ఆ రోజు దివంగత నేతలు వెంకటస్వామి గారు, తర్వాత మా శ్రీధర్ బాబు గారు అందరి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈరోజు యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి రిజర్వాయర్. కానీ ఈ ప్రాంతంలో ఉండే 2 మండలాల్లో ఎక్కడ కూడా చుక్క నీళ్లు రాని పరిస్థితి. మిగిలిన భూములు ఉన్న రైతులకు గుంట భూమి కూడా నీళ్లు రాలేదు. పోయిన ప్రభుత్వం మేము పోరాటం చేస్తే శంకుస్థాపన వరకు మాత్రమే చేసి ఆపేస్తే ఈరోజు మేము ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అనేక మార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 6 నెలల ముందే పూర్తి చేసి, సంవత్సరం కాలంలో పూర్తి చేసి ట్రయల్ రన్ కింద పోయిన పంటలకి, యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వడం వల్ల విశేషమైన పంట రావడం, ఇవాళ రైతుల కోరిక నెరవేరింది. మరి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అధికారికంగా ఈ పంటలకు గాను నిరవిరామంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా దాన్ని అధికారికంగా ప్రారంభం చేసి ఇక్కడ ఉన్న రైతు బంధువులు అందరి ముఖాన చిరునవ్వు చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 3వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రులు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ రైతు కుటుంబాల అందరం కూడా ఒక పండగ వాతావరణంలో వారిని ఆహ్వానించి అధికారికంగా ప్రారంభం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం.
ఈ పర్యటనలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, ఈ ఎల్లంపల్లి స్వామి, తహసీల్దార్లు రవీందర్, ఈశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్కూల్ బస్సులను, వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు. గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ బ్యాంకెట్ హాల్లో గోదావరి కని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలల, కళాశాలల యాజమాన్యం, బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ పాల్గొని పాఠశాలల, కళాశాలల యాజమాన్యానికి, బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, బస్ డ్రైవర్లు విద్యార్థులను తరలించే వాహనాలు ఫిట్నెస్ను తప్పకుండా చెక్ చేసుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలను నడపడం, ర్యాష్ డ్రైవ్ చేయవద్దని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని, 2 వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి సార్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించిన యాజమాన్యాలు, అదేవిధంగా స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులకు సంబంధించిన డ్రైవర్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి తాగి వాహనం నడపకుండా ఉండే విధంగా, అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయకుండా ఉండే విధంగా ట్రాఫిక్ రూల్స్ను వాళ్ళు పాటించి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఉండాలో వారికి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏసీపీ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ మధు గారు కూడా అటెండ్ చేశారు. ప్రజలందరికీ మాది ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు, ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు, వాళ్ళు సిగ్నల్ జంప్ కూడా చేయొద్దు. 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ వాడాలి. అదేవిధంగా 4 వీలర్స్లో పోతున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. దాని ద్వారా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి, ప్రతి ఒక్కరూ పోలీసుకు సహకరించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో గోదావరి కని 1 టౌన్ సిఐ చంద్రసేన రెడ్డి, 2 టౌన్ సిఐ ప్రసాద్ రావు, మంతని సిఐ రాజు, రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, అనుష, ఎన్టీపీసీఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గం ఎస్ఐ వెంకటేష్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, మంతని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, స్కూల్, కళాశాలల ప్రిన్సిపాల్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగకపోతే ఆ పాపం బీజేపీదేనని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శాఖ కార్యదర్శుల 2 రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా మొదటి రోజు ఎన్ భిక్షపతి ప్రిన్సిపాల్గా వ్యవహరించిన శిక్షణ తరగతుల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ 24వ మహాసభ నిర్దేశంలో పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రం ఓబీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును ఆమోదించకపోవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ హైకోర్టు సెప్టెంబర్లోపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. కానీ ఈ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉందని, ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడం వలన తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. వారు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం మూలంగా
బీసీలకు బీజేపీ ద్రోహం చేస్తుందని భావించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా వారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి బిల్లు ఆమోదం పొందేలాగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరపున వీరయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, అద్దె భవనాలు, సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటి దశను మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ నేటికి విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోవడం, అనారోగ్యానికి గురి కావడమో జరుగుతుందని ఆరోపించారు. ఇటీవల హుజరాబాద్లో విద్యార్థులను ఎలుకలు కరవడంతో ఆసుపత్రి పాలయ్యారని, అలాగే నాగర్ కర్నూలులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో 111 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం జరిగిందన్నారు. ఎన్నో ఆశలతో విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో తమ పిల్లలను చేర్పించిన వారికి దుఃఖాన్ని మిగిలిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి తగిన నిధులు కేటాయించి గురుకుల పాఠశాలలో సౌకర్యాలు మరియు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడుతున్నాయి. ఏడాదిన్నర అయింది, ఇంకా తేదీలు నిర్ణయించగలిగే పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైనటువంటి ఆటంకం కేంద్రంలో బీజేపీ సర్కార్. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరుపుతామని. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు, రాష్ట్రపతి ఆమోదించరు, పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు జరుపుతామనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు. ఇక్కడ గవర్నర్ బీజేపీ, అక్కడ రాష్ట్రపతి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ, పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. హైకోర్టు నిర్ణయం ప్రకారం, తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది. ఈ పాపం బీజేపీదే. ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 42% స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి, లోక్సభలో 8 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కేంద్రంలో తమ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ మరి గొడ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇలాంటి ముఖ్యమైన బాధ్యతల్లో ఎందుకున్నారు? తెలంగాణ ప్రజల్ని మోసగించొద్దు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మభ్య పెడతారు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, పదవులు వచ్చినాయి కాబట్టి ఇంకా సమస్యలు పట్టించుకోరా. అందుకని బీజేపీ నాయకులు తక్షణం తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తక్షణమే ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. గోదావరి కని భాస్కర్రావు భవన్లో బుధవారం జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్లు, చేతులకు గ్లౌజులు, మూతికి మాస్కులు, డెటాల్ లోషన్, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, టవల్ ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుంచి ఇవ్వడం లేదని, వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే వారికి రక్షణ వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్పొరేషన్కు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కలెక్టర్ను, స్థానిక అధికారులను డిమాండ్ చేశారు. ప్రతి డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ చేసే కార్మికులకు అదనంగా రోడ్లను ఊడవడం, చెత్త బండ్లపై వెళ్లడం, కాలువలు, ఇతర పనులు అధికారులు చెప్పడం వల్ల వారు అధిక పనిభారం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చెత్త సేకరణ చేసే కార్మికులకు వేతనాలు అతి తక్కువగా ఇవ్వడం వల్ల పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వారికి ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను ఆరోగ్యం కుదుట పడినందున తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా డివిజన్లలో పనిచేస్తున్న కార్మికులను మార్చకుండా యథావిధిగా కొనసాగించాలని, వారిని మానసిక వేధింపులకు గురి చేయకుండా సమయపాలన పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 50 డివిజన్లకు గాను బ్యాక్ పిక్కర్ కార్మికులు, తడి చెత్త, పొడి చెత్త కార్మికులుగా 50 డివిజన్లలో పనిచేసేటువంటి కార్మికులకు పని భారం పెరిగింది. అదనపు పని మొదలుపెట్టినారు. ఈ ర్యాక్ పిక్కర్లకు సంబంధించిన పని కాకుండా ఆ రోడ్లపైన ఉన్నటువంటి చెత్తను కూడా ఎత్తియడం, అధిక పని పెరగడం, మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల అనేక
అవస్థలకు గురి కావాల్సి వస్తున్నది. ఈ మధ్య కాలంలోనే రేపు 1వ తారీఖు నుండి మళ్ళీ టైం చేంజ్ చేసి వీళ్ళు చేసే పనిని కూడా పెంచే విధానాన్ని తీసుకువస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము సంబంధిత రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు, చేసి కలెక్టర్ మేడం గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఏదైతే విధానం ఉందో అదే విధానాన్ని కొనసాగించండి. ఒక్క బండి 3 ట్రిప్పులు కొట్టలేదు, కొట్టరు కూడా. ఈ 2 ట్రిప్పుల కోసమే, ఈ 2 ట్రిప్పుల చెత్త ఎత్తడం కోసమే మ్యాన్ పవర్ తక్కువ ఉండి పని భారం పెరిగింది. అనేక అవస్థలకు గురవుతూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి డిబేట్ ఎంత అంటే 4,000 రూపాయల కోసం 8 గంటలు శ్రమించి ఈ గుడ్విల్ పేమెంట్ కింద పనిచేయటం అనే విధానం ఏదైతే ఉందో దీన్ని సస్తి పలకాలి. అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ వర్కర్లుగా తీసుకోవాలి. 16,500 రూపాయలు జీతాన్ని చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీ రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున చెల్లి మేము కలెక్టర్ మేడం గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే పని పద్ధతులు కొనసాగుతున్నాయో అదేవిధంగా కొనసాగాలి. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి వర్కర్లని డివిజన్ల వారీగా చేంజ్ చేసే విధానాలు ఏవైతే తీసుకువస్తున్నారో ఈ విధానం సరైనది కాదు. ఈ విధానం ఉపసంహరణ చేసుకోవాలి. పాత పద్ధతులనే కొనసాగించాలి. మ్యాన్ పవర్ను పెంచాలని చెప్పేసి ఏఐటీసీగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళను తక్షణమే అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వీళ్లకు 16,500 రూపాయల జీతాన్ని అమలయ్యే విధంగా జేసీ కలెక్టర్ మేడం గారు చొరవ తీసుకుంటారని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి కోరుతా ఉన్నాం. ఇంకా ఈ సమావేశంలో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి క్యూఆర్ కోడ్ పుస్తకాలను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల విద్యలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థుల పఠనానికి మరింత ఉపయుక్తంగా చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో స్కాన్ అండ్ లెర్న్ యూనిక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే నినాదంతో ఈ క్యూఆర్ కోడ్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి పాఠ్యాంశానికి అనుగుణంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంబంధిత ఆడియో వీడియో శిక్షణ పాఠాలు పొందవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ విద్యార్థులు సాంకేతికతను ఉపయోగించి మెరుగైన విద్యను పొందాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే నాణ్యమైన విద్య ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. నన్ను ఈరోజు గెలిపించి మీరందరూ పోయి మీ ఇళ్ళలో చెప్తే మీ అమ్మ నాన్న మీ ఇంట్లో పెద్ద ఓటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా చేశారు కదా. ఎలక్షన్ల ముందు కూడా మనం కలిసాం కదా. మీరు అందరూ పోయి ఇళ్ళలో చెప్పారు కదా. దానికి మీకు ధన్యవాదాలు. బాగా చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి. చదువు ఎట్లా వస్తుంది? ఇష్టపడి చదువుకుంటే వస్తుంది. బాగా కష్టపడి చదివిన అంటే కష్టంతో చదువు రాదు, సగం మైండే ఉన్నది. ఇష్టపడి చదువుకోవాలి, కష్టపడి క్రీడలో రాణించాలి. కష్టపడితే క్రీడలో రాణించాలి. మంచి చదువుకొని దేశంలో మన తల్లిదండ్రులకి, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వపడే విధంగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటామన్నా. ఇది మంచి స్కూల్, ప్రభుత్వ స్కూల్. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఇటు సింగరేణి ఎన్టీపీసీ సంగతి ఇంకా తెలవాల సంగతి చెప్తా నేను. తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మంచి అన్ని ప్రభుత్వ స్కూళ్ళను అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేసి చూపిస్తాం. ప్రభుత్వ స్కూల్ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మన ప్రాంతంలో ఇటు సింగరేణి ఎన్టీపీసీ సంగతి ఇంకా తెలవాల సంగతి చెప్తా నేను. తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మంచి అన్ని ప్రభుత్వ స్కూళ్ళను అద్భుతంగా
చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేసి చూపిస్తాం. అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి, కానీ దాంట్లో మీరు అందరు చదువుకోవాలి. మీ బంధువుల వాళ్ళకు కూడా చెప్పండి, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతూ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పండి ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రభుత్వ స్కూల్ ముద్దు, బ్రహ్మాండమైన చదువులు, టీచర్లు బాగా చెప్తా ఉన్నారు, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది. యూనిఫాము, మధ్యాహ్న భోజనం, హాస్టల్స్, చదువుకోవడానికి పుస్తకాలు, అన్ని క్రీడలు, అన్నిట్లో కూడా ప్రభుత్వ స్కూల్ ముందుకెళ్తా ఉన్నాయి. ఇవాళ క్రీడ ఉపాధి ఒక పాఠకం కూడా పెడతా ఉన్నాం, క్రీడలో కూడా రాణించే కార్యక్రమానికి. అదే మాదిరిగా స్కిల్ డెవలప్మెంట్ ఈ వయసు నుంచే పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా నిర్ణయం తీసుకున్నారు. మీరు 10వ తరగతి వచ్చే వరకు, మీరు అప్గ్రేడ్ అయ్యే వరకు మీరు స్వతహాగా మీ సొంతగా మీ చదువుతో పాటు టెక్నికల్ సబ్జెక్ట్ కూడా ఇస్తూ సైమంటనీస్గా, అంటే మీ చదువుతో పాటు మీరు ఉద్యోగాల్లో స్వయంగా ఉపాధి నేర్చుకునే కార్యక్రమం చేసే స్కిల్ని, అదే మాదిరిగా ఐటీ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా ఇప్పటి నుంచే నేర్పించి మీ భవిష్యత్తుకి బంగారు బాణ వేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఉపాధ్యాయులకు నా సూచన, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం, డి లలిత్ కుమార్, గోదావరి కని ఏసీపీ మడత రమేష్, రామగుండం ఎంఈఓ జింక మల్లేశం, పాలకుర్తి ఎంఈఓ విమల, అంతర్గం ఎంఈఓ ఏకాంబరం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీజేఆర్, మాజీ కార్పొరేటర్లు మహాంకాళి స్వామి, కొలిపాక సుజాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని గంగానగర్ సమీపంలోని రెడ్డి కాలనీలో ఓ దేవాలయ ప్రాంగణంలోని మంగళవారం గోశాలలో 22 గిర్ ఆవుల గుంపు అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారగా ఈ మిస్టరీ ఈరోజు వేడింది. వివరాల్లోకి వెళ్తే ఈ గోశాలలో ఉన్న 27 గిర్ ఆవులు ఒక్కొక్కటి సుమారు ₹1,00,000 విలువ కలిగి ఉండగా ఈ ఆవులన్నీ రోజుకు సుమారు 50 లీటర్లకు పైగా పాలను ఇస్తూ ఉంటాయి. ప్రతిరోజు లాగే నిన్న ఈ ఆవులను మేతకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ ఆవులకు కాపలా కాస్తున్న వ్యక్తి మధ్యాహ్న భోజనానికి వచ్చి తిరిగి వెళ్ళగా ఆవులన్నీ కనిపించలేదు. ఈ మూగ జీవాలన్నీ కనిపించకపోవడంతో గోశాల బాధ్యులు వెతుకులాట ముమ్మరం జరిపారు. డ్రోన్ కెమెరాలతో సైతం వెతుకులాడారు. ఇందులో ఆవు నిన్న అర్ధరాత్రి గోశాలకు రాగా ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ గిరావుల గుంపు ఆచూకీ తెలియలేదు. అయితే ఈ ఆవుల గుంపులను గంగానగర్ శివార్లో చూసిన కొందరు సమాచారం ఇచ్చారు. ఈ ఆవుల గుంపు కనిపించడంతో కథ సుఖాంతమైంది. ప్రస్తుతం దొరికిన ప్రదేశంలో కూడా వెతుకులాడగా కనిపించని ఈ ఆవుల గుంపు ఇక్కడ కనిపించడంపై ప్రశ్నార్థకంగా మారింది. ముష్కరుల ప్రయత్నం విఫలమైనట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఏర్పాట్లు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి పర్యటనకు అవకాశం. స్కూల్ బస్సులను వాహనాలను నడిపే డ్రైవర్లు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడపాలి. ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగకపోతే ఆ పాపం బీజేపీదే అన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య. కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంటింటి చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. చెత్త సేకరణ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.